కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో 100 ఏళ్ల పాత చెరువు కట్ట ప్రమాదంలో ఉందని తెలిసిన వెంటనే గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఐక్యంగా ముందుకు వచ్చి కట్టను రక్షించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు పెరుమాళ్లు మాట్లాడుతూ, రాజకీయాలను పక్కన పెట్టి గ్రామ ప్రజలు కట్టను రక్షించటం గొప్ప విషయమని, వారి సేవలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కృషి వల్ల మైసమ్మ తల్లి ఆశీర్వాదంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. అలాగే ప్రమాద స్థితిలో ఉన్న బ్రిడ్జిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. చెరువు కట్టను శాశ్వతంగా కాపాడేందుకు మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. చాలా దురదృష్టకరం. ఇది ఎట్లాంటిదంటే చరిత్రలో లేనిది ఇది అంతా రావడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటిది రావడం అనేది ఎంతో బాధాకరం అంటే మామూలు కాదు. చరిత్రలో కూడా చూడలేము. గతంలో పెద్దలు చెప్పారు, మాకు కూడా తెలియదు. ఈ చెరువు కట్ట అనేది 100 సంవత్సరాల కిందది. ఇలాంటిది మనకు ఇది తెగిపోతే ఇప్పుడు మన కొన్ని గ్రామాలు కూడా మునిగిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కావున దీన్ని రక్షించడానికి మన గ్రామస్తులు, బీపేట గ్రామస్తులు, నాయకులు, పెద్ద అందరు కలిసి ఇక్కడ 4 రోజులు 5 రోజులు కూడా శ్రమించి తర్వాత వాళ్ళు మిగతా గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి చాలా అంటే వాళ్ళు ఫుడ్ కూడా ఇంటికాడ కూడా అంత కష్టపడలేదు. ఈ కట్టను కూడా కాపాడడానికి పొద్దున మబ్బుల వచ్చేసి రాత్రి 12-1 గంట దాకా వాళ్ళు కష్టపడ్డారు. అంటే నిజంగా చెప్తున్నా, వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మేము చేయకున్నా కానీ వాళ్ళు చేసినందుకు వాళ్ళకు గ్రామ ప్రజలు అందరికీ, ఇక్కడ గ్రామాల పేరు మన నస్కాల్ ఉంది, నందవుకులము, తుజాల్పు, ఇసానగర్, ఉప్పర్పల్లి, మల్కాపూర్, ఈ గ్రామాలకు ఉప్పు ఎదుగుతుంది. కానీ ఇవన్నీ కూడా మనకి కాపాడిరు అంటే మన ఊరి గ్రామస్తులు, పెద్దలు వాళ్ళందరూ పాల్గొనబట్టి ఈ పూర్తి కట్ట మీద నిల్చున్నామంటే వాళ్ళందరూ సహకారం. ఏ రాజకీయ నాయకులు కాదు, ఇలా వచ్చినాయి అందరూ ఇక్కడ పెద్ద మనుషులు వచ్చి వాళ్ళ పేరు మెన్షన్ చేయకుండా చెప్తున్నాం కాబట్టి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నా. ఇట్లాంటి సంభవాలకు రాకుండా ఇట్లా వచ్చిన దానికి వాళ్ళు కాపాడిన దానికి మాకు ఎంతో ధన్యవాదాలు. వాళ్ళ పేరు స్థిరస్థాయి కూడా మేము మనస్ఫూర్తిగా అభినందించుకుంటాం. మా మనసులో ఉంటుంది ఖచ్చితంగా, వాళ్ళు మర్చిపోము కాబట్టి ధన్యవాదాలు. ఈ రోజు నాడు ఇలా దర్శనం చేసి ఇలా మనం కట్ట కూడా ఏ పరిస్థితులు ఉందని అక్కడికి వెళ్ళి మన బీబీపేటలో పుట్టి పెరిగి మన పెరుమాళ్ళ దీన్ని చూద్దామని వచ్చి ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ సభ్యుడు, అధ్యక్షుడు ఇక్కడ వచ్చి కనీసం సందర్శించి ఇది ఏం జరిగింది నరసింహని నాతో కొన్ని విషయాలు మాట్లాడితే నేను ఇదే మాటలు చెప్తున్నా. ఎన్నో గ్రామాలు కొట్టుకుపోయేదన్నా ఇది చాలా మనం అక్కడ కట్ట కూడా మన ఇది పూలకు కూడా శిథిలావస్థ ఉన్నది. అది కూడా ప్రమాద స్థితిలో ఉన్నది. ఇప్పుడు స్థానికంగా మాత్రమే అది నడవగలుగుతుంది. గతంలో మళ్ళీ ఏదైనా లోడు 4 వీలర్ కానీ మళ్ళీ 6 వీలర్ కానీ వస్తే అది డ్యామేజే ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నీకు ఏదన్నా మనసు ఉంటే సార్ మీరు కూడా సరే మాకంటే మీకు వాళ్ళ బాగా పెద్ద ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఏదైనా దృష్టిలో పెట్టుకొని మాకు ఇక మీరు మన బీపేటనే మా బీపేట గురించి ఎన్నో సేవలు చేసారు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి సార్. ఏదన్నా మీకు తోచిన విధంగా చూడండి. 27వ తేదీ ఆగస్టు మరి వినాయక చవితి పర్వదిన శుభ సందర్భంగా మరి ఎన్నో కార్యక్రమాలతో మనం అందరం కూడా మంచి కార్యక్రమాలతో దైవ భక్తంతో అందరూ కూడా కలిసిమెలిసి వినాయక చవితి పర్వదినం చేద్దామనేటువంటి ఒక సమయానికి మరి ఫస్ట్ టైం అంటే దాదాపుగా నేను తెలుసుకున్నంత వరకు మన బీపేట గ్రామ పెద్దలు కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో వారు చెప్పిన సమాచారం మేరకు ఏంటంటే ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఉపద్రవం అనేది మన బీపేట చెరువుకి ఎప్పుడు రాలేదు. కానీ ఈసారి వచ్చింది ఇప్పుడు చూడలేనటువంటిది, ఇక ముందు కూడా మనం చూడకూడదని కోరుకున్నాము. సో అంత పెద్ద ఉపద్రవం వచ్చినప్పుడు సో ఇక్కడ చాలామంది యువకులు కావచ్చు, ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి అంటే అన్ని పార్టీల నాయకులే కావచ్చు, పుర ప్రముఖులు కావచ్చు, యువకులు కావచ్చు, మెయిన్గా ట్రాక్టర్కి సంబంధించినటువంటి డ్రైవర్స్ చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే ఒక పర్సన్స్ అని కాదండి, యువకుల దగ్గర నుంచి మొదలుకొని చాలామంది పెద్దవాళ్ళు దాదాపుగా ఇక్కడ విలేకరులతో సహా అందరిని చూసుకుంటే కనుక చాలామంది ఇక్కడ వచ్చేసి సందర్శించారు. వారికి తోచిన సహాయం చేస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ భేదభావం ఏమి లేదు. ఇక్కడ మన చెరువును మనం కాపాడుకోవాలి. ఎక్కడైతే కట్ట తెగిందని తెలిసినప్పుడు కొద్దిగా
మనకు వర్షం కూడా లైట్గా తగ్గినప్పుడు కొద్దిగా అలా ఉండడం వల్ల ఇటు మైసమ్మ తల్లి మనం కాపాడింది ఒకటి. అంతేకాకుండా అప్పటి మందం ఎప్పుడైతే మరమ్మతులు చేయడానికి కొద్దిగా మనకు ఏది వర్షాకాలం కూడా కొద్దిగా వర్షం కూడా తగ్గడం వల్ల మరి ఇక్కడ కొద్దిగా పనులు కూడా జరిగినాయి. ఎన్నో ట్రాక్టర్లతో మన ఇక్కడ దాదాపుగా మరి ఎన్నో ట్రాక్టర్ ఇది మొరం కానీ మట్టి కానీ తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోవడం జరిగింది. సో దానిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే మనకు తెలియకుండానే ఎన్నో ఉపద్రవాలు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు చేస్తారులే అనేటువంటి ఒక ధోరణి మామూలుగా ప్రజల్లో ఉంటుంది యాక్చువల్గా. కాకపోతే దాన్ని ఇక్కడ మనకు తెలిసిన వెంటనే ఎవరెవరైతే ఉన్నారో మన వాళ్ళు మన భీపేట గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అందరు ప్రజలు తెలుసుకొని ఇక్కడికి వచ్చి మరి వారికి తోచిన సహాయం చేస్తూ భేదభావం లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ పార్టిసిపేట్ చేసి మన చెరువును మనం కాపాడుకోగలిగాం. ఎంతోమంది మనం కాపాడుకోగలిగాం. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు దేవుడి దయ వల్ల. సో అంత పెద్ద ఉపద్రవం నుంచి కాపాడినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ జరిగిన ఉపద్రవం నుంచి మనం కోలుకున్నాం ఎంతో కొంత. కానీ ఫ్యూచర్లో మరి జరగకుండా ఉండాలి అంటే కనుక డెఫినెట్లీ ఇది చాలా చాలా పెద్దగా బ్రాడ్గా ఆలోచించి చెప్తున్న విషయం ఏంటంటే మన చెరువుకి ఖచ్చితంగా ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా మనం ఖచ్చితంగా చేసుకోవాలి. దానికి సంబంధించిన ఉత్తర్వులు కావచ్చు, దానికి సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క సంఘం వాళ్ళు కావచ్చు, లేకపోతే బ్యాచ్మెంట్స్ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి మన భీపేట చెరువుకి సంబంధించినటువంటి ఈ యొక్క మరమ్మతులు చేసుకొని ఒక మినీ ట్యాంక్ బండ్ అంటే నాకు తెలిసిన నైజాం ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క మన భీపేట చెరువు చాలా పేరుగల ఎప్పటి నుంచో ఉన్నటువంటి తాత నుంచి ఉంది. అయితే ఈ రోజు మనకి ఇలాంటి ఉపద్రవం ఏమైనా మనం ఇప్పుడు కూడా చూడలేదు. సో ఫ్యూచర్లో చూసినా ఒకవేళ అలాంటి మనం వచ్చినా తట్టుకోగలిగే శక్తి ఉండాలంటే కనుక మినీ ట్యాంక్ మనం నిర్మించాలి. ఎందుకంటే ఈసారి మనం ఉపద్రవం నుంచి బయటకు పడగలిగాం దేవుడి దయ వల్ల, మైసమ్మ తల్లి దయ వల్ల. చాలామంది మన యువకులు ఎంతమంది ఇందులో పార్టిసిపేట్ చేసి ఒక 4-5 రోజులు అహోరాత్రులు ఇక్కడనే చాలామంది వాళ్ళు ఫుడ్ వండుకొని కూడా ఇక్కడ వాళ్ళ ఇంట్లో మొత్తం వదిలేసి ఇక్కడికి వచ్చి చేశారన్న విషయం తెలుసు. బయట నుంచి కూడా ఎవరు రాలేకపోయారు. అంటే బయట నుంచి కూడా రాలేకపోయారు. కాలినడకన చిన్న చిన్న బైక్స్ ద్వారా వచ్చారు. కానీ ఇక్కడ వచ్చేసి ఈ ఉపద్రవాన్ని మనం కోలుకున్నాం, ఎంతో కొంత కోలుకున్నాము, పర్వాలేదు. కానీ ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎప్పటికీ ఇది రావద్దు అంటే కనుక చాలా పెద్దగా ఆలోచన చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా ఇది మనం మినీ ట్యాంక్ బండ్ లాగా చేసుకోవాలి. ఒక 2 కిలోమీటర్ల పొడవు 2 కిలోమీటర్ల వెడల్పున్నటువంటి ఈ భీపేట చెరువు ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్క వాణి ప్రతి ఒక్క నానికి వెళ్ళిపోవాలి, ప్రతి ఒక్క నాడికి వెళ్ళిపోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అంతేకాకుండా ఈ భీపేట పెద్ద చెరువు ఏదైతే ఉందో ఈ తరతరాల నుంచి వచ్చిందో దీన్ని కాపాడుకోవాలి. ఫ్యూచర్లో ఒకటే మనం అనుకుంటుంది ఏంటంటే భవిష్యత్తులో ఇటువంటి ఉపద్రవం వచ్చినా తట్టుకోగలిగే శక్తి ఉండాలంటే మనం మినీ ట్యాంక్ బండ్ నిర్మించుకునేటువంటి ఆవశ్యకత ఈ మొన్న జరిగిన ఉపద్రవం ద్వారా తెలిసింది. ఇప్పుడైనా మనం అందరం తేరుకొని అన్ని పార్టీల నాయకులు, పుర ప్రముఖులు, ప్రతి ఒక్కరు ఇక్కడ యువకుల దగ్గర నుంచి మొదలుకొని పత్రికా విలేకరులే కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, మనకు ఇది అయ్యేంత వరకు ఎక్కడి వరకైతే మనం వెళ్ళాలో మన ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ యొక్క సంబంధించిన విషయం తెలియాలి. అండ్ ఇక్కడ నుంచి లెటర్స్ మనం రాయాలి, అక్కడ వరకు తెలియాలి. ఎందుకంటే చాలా పేరుగలైనటువంటి చెరువు కాబట్టి 100% దీనికి ఒక ఆవశ్యకత తీసుకురావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. మరి ఈ యొక్క మరమ్మతులు మనం ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసుకోగలిగితే ఇప్పుడున్నటువంటి ఈ ఉడుకుడుకు దాంట్లోనే ఈ వేడిలోనే మనం దీన్ని మనం మంచిగా ఒక లెటర్ ద్వారా రాసేసి మన ప్రభుత్వానికి కనుక తెలియజేయాలి. ఖచ్చితంగా అది ఏ రోజైనా అవ్వచ్చు, కానీ మనం స్టార్ట్ అయితే చేయాలని చెప్పేసి మన భీపేట పక్షాన మన ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ తరఫున మనందరి తరఫున భీపేట గ్రామస్తుడిగా భీపేట మంచి కోరుకునే వాళ్ళగా మనమందరం చేయాల్సినటువంటి పని ఉంది. సో కాబట్టి దానికి ఎటువంటి సహాయ సహకారాలైనా సరే అది మోరల్ సపోర్ట్ అయితే కావచ్చు, ఇంకా వేరే ఎటువంటి సపోర్ట్ అయితే కావచ్చు, ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ముందుంటుంది ఒకసారి తెలియజేస్తుంది. దానికి సంబంధించింది ఒకసారి మనం పెద్దగా ఆలోచించుకొని మరి చెరువుకు వచ్చినటువంటి ఈ యొక్క ఉపద్రవాన్ని మళ్ళీ ఒక పునరావృతం కాకుండా 100% దీన్ని తట్టుకునేటట్టుగా మనం నిర్మించుకునే ఆవశ్యకత ఎదురైంది. కాబట్టి దీనికి ఎన్ని కోట్లైనా పర్వాలేదు, మనం ప్రభుత్వ పక్షాన నిలబడి ప్రభుత్వంతో కొట్లాడి మనం ఇది సాధించుకునేటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా అందరికీ ఎదురైంది. కాబట్టి ఇక్కడ భీపేట గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా మండల వ్యాప్తంగా, డివిజన్ వ్యాప్తంగా చెరువు పైన ఎవరైతే ఆధారపడి ఉన్నారో ఆ రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, దీంట్లో నడుము బిగించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మనం మినీ ట్యాంక్ బండ్ నిర్మించుకోవాలి. దీనిలాగా అనేటువంటిది పెట్టుకోవచ్చు. ఇప్పటి నుంచి భీపేట ఒక సపరేట్ ఒక మినీ ట్యాంక్ బండ్ అటు 2 కిలోమీటర్లు ఇటు 2 కిలోమీటర్లు
కిలోమీటర్ల వరకు కూడా వాకింగ్ స్ట్రీట్ కూడా మనం పైనుంచి చేసుకోవచ్చు, 60 ఫీట్ల రోడ్డు కూడా మనం వేసుకోవచ్చు. సో ఇవన్నీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. కాబట్టి ఒక మినీ ట్యాంక్ బండ్, బ్యూటిఫుల్ మినీ ట్యాంక్ బండ్ అనమాట. అంటే ఒక టూరిజం అయ్యేటువంటి అవకాశం మన బీపేటకు ఉంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా మరి నాటితో లోపల నుంచి అందరూ కూడా మనం చేసుకోవాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని మీరందరూ పునరావృతం చేసి దీన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ పేరున మరొకసారి ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ తరఫున మొన్న జరిగిన ఉపద్రవాన్ని పరిష్కరించుకోవడానికి దీనికి సార్థకత చూపించినటువంటి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరుపైన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం చెరుకు సంబంధించి చేసుకోవాలని. ఉపద్రవం వచ్చిన తర్వాత కరెక్ట్ ఒక పిక్చర్ వచ్చింది అందరికీ. కరెక్ట్ చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ పిక్చర్ వచ్చింది. అది ఒకవేళ అంత పెద్ద ఉపద్రవం కనుక మనకు బాగా ఎక్కువ తీవ్రత పెరిగి ఉంటే కనుక అసలు ఎలాంటి పెద్ద నష్టం జరిగేదో అసలు ఊహించలేంది, అది బయటకు చెప్పకూడదు. సో కాబట్టి ఇలాంటి ఉపద్రవం మళ్ళీ రావద్దు అని కోరుకున్నా, కానీ భవిష్యత్తు మన చేతిలో లేదు. కాబట్టి ట్యాంక్ బండ్ నిర్మించుకునేటువంటి ఆవశ్యకత 100% ఈరోజు మనకు కలిగింది. ఖచ్చితంగా నిర్మించుకుందాం. దానికి ఎటువంటి హెల్ప్ అయినా సరే, ఎంత దూరమైనా సరే మనం వెళ్ళి ఇది ఒక 2-3 సంవత్సరాల్లో క్లోజ్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకొని, మరి అన్ని పార్టీల నాయకులు, అన్ని సంఘాల, కుల సంఘాల పెద్దలు కానీ, అన్ని పత్రిక విలేకరు తమ్ములు ఎవరైతే ఉన్నారో, అన్నలు ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్కరికి మా ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ తరఫున మేము కోరుకుంటుంది ఒకటే, దీన్ని మనము ఎంత త్వరగా తీసుకెళ్లాలంటే అంతవరకు, అంటే పేపర్ ద్వారా కావచ్చు, తర్వాత ఆన్లైన్ ద్వారా కావచ్చు, తర్వాత సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అన్ని మీడియాస్ ద్వారా మనం తీసుకెళ్ళి దీన్ని ఒక మంచి మూమెంట్ తీసుకెళ్ళి ఒక 3 సంవత్సరాల్లో దీన్ని కంప్లీట్ చేసుకునేటట్టుగా మనం ప్లాన్ చేసుకొని, మనం ఒక భవిష్యత్తుకి మంచి ఒక మినీ ట్యాంక్ బండ్ని, ఒక బీపేట మినీ ట్యాంక్ బండ్ని ఇవ్వాలి. ఇది సరికొత్తగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి అందరూ కూడా మరి కలిసికట్టుగా ముందుకు రావాలని మరొకసారి ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ తరఫున కోరుతున్నాం.